వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు శవాసనము. శవాసనం మనము ఈ చైర్ సహాయంతో చేయబోతున్నాము. ఏ విధంగా శవాసనం చేయాలి? అందరూ శవాసనానికి ఇన్స్ట్రక్షన్సా, శవాసనంపై ఇంత చర్చ అని అనుకుంటూ ఉంటారు. ఈజీ కదా, పడుకోవడమే కదా, రిలాక్స్ అవ్వడమే కదా. అసలు మనకు రిలాక్స్ అవ్వడము తెలియదు. మనము పడుకున్నా, రిలాక్స్ అయినా శవాసనంలో ఎటువంటి ఆలోచనలు రాకూడదు. శవాసనంలో మన మైండ్ కంప్లీట్గా రిలాక్స్ అయి ఉండాలి. కాబట్టి ఇలా రిలాక్స్ అవ్వాలంటే మనము ఏదో వర్కౌట్ చేసి, లేదా రన్నింగ్ చేసి, స్విమ్మింగ్ చేసి, లేదా పడుకుంటే ఈ రిలాక్సేషన్ రాదు. మన మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మనము పడుకున్నా కూడా మనకు నిద్రలో ఏవో కలలు వస్తూ ఉంటాయి. కలలు రాని నిద్ర మంచి నిద్ర. కలలు రాకుండా మనము పడుకోవాలంటే మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంతతని యోగా ద్వారా మనము తెచ్చుకోవచ్చు. లేదా నేను చాలా యాక్టివ్ పర్సన్ని, నేను ఇలా శవాసనంలో పడుకోలేను అని అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు చూడ్డానికి బయటిగా కామ్గా ఉన్నా, లేదా చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తారు. జిమ్ వెళ్ళడము, డాన్స్ చేయడము, ఆఫీస్ వెళ్ళడము, పిల్లలను చూడడము, ఇలా ఎన్నో రకరకాలుగా వాళ్ళు వాళ్ళ మైండ్ని రోజంతా యాక్టివ్గా పెడతారు. ఇక రాత్రి మైండ్ ఎలా రిలాక్స్ అవుతుంది? మనము దేనికైనా అలవాటు పడితే ఆ అలవాటు వ్యసనంగా మారుతుంది. అదేవిధంగా మనము మన మైండ్ని ఎప్పుడు యాక్టివ్గా పెట్టామనుకోండి, స్ట్రెస్లో పెట్టామనుకోండి, అది స్ట్రెస్ ఫ్రీ అవ్వదు. ఎలాగైతే పిల్లలకు దేనితోనైనా భయము వచ్చినప్పుడు ఆ భయం పోవడానికి చాలా చాలా సమయం పడుతుంది. థెరపీ కావాలి కదా. అదేవిధంగా మనకు కూడా థెరపీ కావాలి. యోగా క్లాస్కి వచ్చి ఒక వారంలోనే లేదా ఒక నెలలోనే మనం కంప్లీట్గా మారిపోయి కామ్ పర్సన్ అవ్వాలి అనుకోవడము కరెక్ట్ మాట కాదు. అలానే చాలామంది శవాసనంలో కళ్ళని ఇలా ఓపెన్ చేసి, లేదా ఒక నిమిషం ఇలా శవాసనం చేసి మరి నిమిషంలో కళ్ళని తెరిచి ఉంటారు. అలా తెరిచి ఉండకూడదు. మీకు ఇష్టమైన కష్టమైన కళ్ళని మూసివేసి, మీకు ఎంత అన్కంఫర్టబుల్గా అనిపించినా శవాసనంలో ఉండాలి. అలా శవాసనం మీరు ఒక వ్యాధిని ఎప్పుడైతే నయం చేసే మెడిసిన్ని మనం తీసుకుంటూ ఇష్టం వచ్చినా కష్టం వచ్చినా తీసుకుంటాము కదా, ఆ విధంగా శవాసనాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ, అలానే చెత్తమైన ఆలోచనలు అన్నీ మన మనసులో పెట్టినట్టు అయితే మనకు ప్రశాంతత అనేది ఉండదు. ముందుగా మనము ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయకుండా మనము శవాసనం చేసినట్టు అయితే మనకు శవాసనము ఎఫెక్ట్ ఉండదు. ముందుగా మనము రిలాక్స్ అవుతాము. రిలాక్స్ అవ్వడానికి మనము ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయకుండా మన మైండ్ రిలాక్స్ అవ్వడము అసంభవము. అయితే యోగా క్లాస్కి వచ్చి కేవలం ఆసనాలే చేస్తాను, ప్రాణాయామం చేయను, నేను శవాసనం చేయడం అనడము ఎలా ఉంటుందంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంటాం కానీ మందులు వేసుకోము, అలా ఉంటుందన్నమాట. ప్రాణాయామం చేయలేకపోతే రిలాక్సేషన్ అస్సలు రాదు. కాబట్టి ముందుగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంలో ఎన్నో ప్రాణాయామాలు ఉన్నాయి, కానీ మనము మన శరీరంలో ఆక్సిజన్ తత్వాన్ని, ప్రాణతత్వాన్ని పెంచడానికి బాగా ఉపయోగమయ్యే భస్త్రిక ప్రాణాయామము, దాని తర్వాత నాడి శోధన ప్రాణాయామం ఏదైతే మనని కామ్గా చేస్తుందో, ఈ రెండు ప్రాణాయామాలని మనం ఈరోజు ఉపయోగించబోతున్నాము. ఈ విధంగా
కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఈ విధంగా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఉండండి. దీని తర్వాత ఓ అర నిమిషం నుంచి 1 నిమిషం గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా మన ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. రిలాక్స్ అయిపోండి. ఇలా భస్త్రిక ఎడమ ముక్కు కుడి ముక్కు ఎడమ ముక్కు కుడి ముక్కు ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్స్ చేయవచ్చు. ఒక రౌండ్లో కనీసం 30 నుంచి 50 సార్లు మనము పంపింగ్స్ చేయవచ్చు. కొన్ని నిమిషాల పాటు లేదా కనీసం 2 నిమిషాల పాటైనా ఇలా కళ్ళని మూసివేసి మన శరీరంలో ఎటువంటి చేంజెస్ వచ్చాయో దానిపై ఫోకస్ చేయండి. దీని తర్వాత మనము నాడి శోధన ప్రాణాయామం చేద్దాము. ఇలా ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసను తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో శ్వాసని వదలాలి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాసని వదలాలి. ఇలా కొన్నిసార్లు మనము ఈ నాడి శోధన ప్రాణాయామం కనీసం 5 నిమిషాల పాటు చేయాలి. ఒక ఉచ్ఛ్వాస 5 నుంచి 7 సెకండ్లు, నిశ్వాస కూడా 5 నుంచి 7 సెకండ్లు అలా ఉండాలి. దీని తర్వాత మనము శవాసనంలో పడుకోవాలి. చైర్తో శవాసనం ఎలా చేయాలి? ఇలా వీపుపై పడుకొని కాళ్ళని ఇలా చైర్పై పెట్టుతుంటాము. ఇలా చైర్పై పెట్టి కాళ్ళని కొద్దిగా దూరంగా చేయండి. తొడలని కూడా ఈ విధంగా చేసి మనం పడుకోవాలి. చైర్ని ఉపయోగించడంతో ఏం లాభము? జనరల్గా మనము కింద పడుకుంటే ఈ వీపులో వంపు అనేది ఉంటుంది. చైర్పై కాళ్ళని ఇలా పెట్టగానే మన వీపులో ఉన్న వంపు మొత్తం తగ్గిపోయి ఫ్లాట్గా అయిపోతుంది. ఇలా పడుకోండి. గడ్డాన్ని కిందికి చేయండి. కళ్ళని మూసివేయండి. ఇలా కళ్ళని మూసివేసి ఇలా కళ్ళని మూసివేసి మనము శవాసనంలో ఉండాలి. ఈ విధంగా మనము రిలాక్స్ అవ్వాలి. ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా కేవలం మన శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరించి మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉండాలి. ఆలోచనలు ఒకవేళ వస్తే ఇది ఆలోచించే టైం కాదు అని చెప్పి కామ్గా ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా ఇక్కడ రిలాక్సేషన్ అనిపించకపోతే
అని మకారాన్ని జపిస్తూ ఆ వైబ్రేషన్స్ వింటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇలా ఓ 5 నుంచి 10 నుంచి ఎక్కువగా 15 నిమిషాల వరకు శవాసనంలో రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత నెమ్మదిగా కాళ్ళని ఇలా కిందికి తీసుకొని వచ్చి కుడివైపు టర్న్ అయ్యి కుడివైపు నుంచే పైకి రావాలి. కళ్ళని మూసిపెట్టండి. ఇలా వీపుని నిటారుగా చేసి కూర్చొని చేతులను నమస్కారంలో జోడించి 3 సార్లు ఓంకారాన్ని జపించవచ్చు. అలా జపించిన తర్వాత చేతులను బాగా రబ్ చేసి ఇలా కళ్ళపై పెట్టాలి. నెమ్మదిగా ఓపెన్ చేసి అరచేతుల వైపు చూడండి. ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు శవాసనము. ఈ శవాసనము అన్ని ఆసనాలలో కష్టమైన ఆసనము. కష్టమైన ఆసనం ఎందుకు అంటున్నామంటే ఈ ఆసనం చూడడానికి చాలా సులభంగా ఉంటుంది. పడుకుంటాము. చాలామంది జోక్ చేస్తూ ఉంటారు, అన్ని ఆసనాలలో నాకు ఒక్క ఆసనం వచ్చు, శవాసనం. కానీ చెప్పడానికి అది చాలా హాస్యకరంగా ఉన్నా చేయడానికి శవాసనము చాలా కష్టమైంది. మన మైండ్ని మనము రిలాక్స్ చేయాలి. అన్ని అవయవాలలో మైండ్, చిత్తం రిలాక్స్ అవ్వాలంటే చాలా చాలా డిఫికల్ట్. చిత్తాన్ని కామ్ చేయడానికే ఈ యొక్క యోగా మనకు పతంజలి గారు ఇచ్చారు. అందుకే దీన్ని చిత్త వృత్తి నిరోధ అని అంటాము. మన చిత్తము ఒక కోతిలాగా ఒక చెట్టు నుంచి ఒక చెట్టు, ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచనకి జంప్ చేస్తూ ఉంటుంది. అలాంటి కోతి లాంటి మన మనసుని నిర్మలంగా ఒక ఏకాగ్రచిత్తంగా చేయాలంటే చాలా కష్టము. దాని గురించే ఈ యోగా ప్రాసెస్ ఉంది. ముందు యమ నియమాలని పాటించి ఆసనాలని బాగా చేయాలి. ఆసనాలతో మన శరీరాన్ని బాగా కష్టపడేలాగా చూడాలి. అలా వ్యాయామం చేసి దాని తర్వాత ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు మనం శవాసనం చేసినట్టు అయితే మనకు రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఎటువంటి సమస్య అయినా శవాసనంలో మనం రిలాక్స్ అవ్వడం వలన ఆ సమస్యకి సమాధానం మనకు తెలుస్తుంది. శారీరకంగా మానసికంగా ఆందోళనలు ఉన్నా కానీ కూడా ఈ శవాసనం మనకు చాలా మేలు చేస్తుంది. కానీ ఏ విధంగా మెడిసిన్ తీసుకున్నప్పుడు పథ్యం చేస్తామో అదేవిధంగా మనము ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు చెడు ఆలోచనలని వాటిలో మనని ఇన్వాల్వ్ కాకుండా చూస్తూ ఉన్నట్టయితే ఈ యొక్క శవాసనం మనకు చాలా మేలు చేస్తుంది. ముందుగా మనం ప్రాణాయామం చేద్దాము. భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. ఇలా కుడిముక్కు రంధ్రాన్ని బొటన వేలుతో మూసివేసి ఎడముక్కు రంధ్రంతో శ్వాసని తీసుకొని వదులుతూ ఉండండి. ఇలా కొన్నిసార్లు మనము శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఉండాలి. దాని తర్వాత రిలాక్స్ అవ్వండి. ఎడముక్కు రంధ్రాన్ని చిటికన వేలు ఉంగరం వేలుతో క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఇలా మన కుడి ముక్కు రంధ్రంతో కూడా ఓ 30 నుంచి 50 సార్లు శ్వాస తీసుకొని దాని తర్వాత రిలాక్స్ అవ్వండి. ఈ యొక్క భస్త్రిక ప్రాణాయామం మనము 2-3 సార్లు చేయవచ్చు. దీని తర్వాత మనము నాడి శోధన ప్రాణాయామం చేద్దాము. మనము 1 మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎడముక్కు రంధ్రంతో 5 నుంచి 7 సెకండ్ల వరకు శ్వాస తీసుకోండి. కుడి ముక్కు రంధ్రంతో వదిలేయాలి. కుడి ముక్కు రంధ్రంతో 5 నుంచి 7 సెకండ్ల వరకు శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయాలి. దీన్ని మనము అనులోమ విలోమ ప్రాణాయామము
లేదా నాడి శోధన ప్రాణాయామం అని అనవచ్చు. ఎక్కడ మనము బ్రెత్ని హోల్డ్ చేయకుండా చాలా ఈజీగా శ్వాస తీసుకుంటూ చాలా ఎక్కువ సమయం పాటు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా మనము కొన్ని నిమిషాల పాటు, కనీసం 5 నిమిషాలు 5 నిమిషాలు చాలా ఎక్కువ సమయం పాటు అనుకోకూడదు. ప్రాణాయామము మనము 15 నుంచి 20 నిమిషాలు, అరగంట కూడా చేయగలగాలి. ఆ స్టేజ్కి మనము రావాలి. చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారు, ఇలా ప్రాణాయామం చేయాలా, ఇష్టం అనిపించటం లేదే, నేను మొత్తం యోగానే వదిలేస్తాను. ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీలో చదువు చాలా కష్టంగా ఉంది, నేను స్కూల్కే వెళ్ళను అనేలాగా ఉంది. మనము ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మన కొన్ని ప్రాక్టీసెస్ చేస్తాము. అదేవిధంగా ఇది కూడా చేయాలి. ఎడమ ముక్కు నుంచి కుడి ముక్కు, కుడి ముక్కు నుంచి ఎడమ ముక్కు రంధ్రంలో శ్వాస తీసుకొని దాని తర్వాత మనము వీపుపై పడుకోవాలి. వీపుపై పడుకున్నప్పుడు కాళ్ళని పైకి లేపి చైర్పై పెట్టండి. ఈ విధంగా మనము కాళ్ళని చైర్ సీట్పై పెట్టేసి రెస్ట్ చేస్తూ, నడుముని కూడా మ్యాట్పై రెస్ట్ చేస్తూ శవాసనం చేయాలి. జనరల్గా శవాసనంలో పడుకున్నప్పుడు నడుములో వంపు అనేది ఉంటుంది. ఆ వంపు రాకుండా ఈ యొక్క పొజిషన్ మనకు హెల్ప్ చేస్తుంది. అయితే కేవలం స్త్రీలు నెలసరి సమయంలో ఈ విధంగా కాళ్ళని పైకి చేసి ఈ యొక్క శవాసనం చేయరాదు. అది చాలా హానికరం. నార్మల్గా ఉన్నప్పుడు మీరు కాళ్ళని ఈ విధంగా పైకి పెట్టి శవాసనంలో ఉండవచ్చు. శవాసనంలో ఉన్నప్పుడు అరచేతులని ఆకాశం వైపు చేసి పెట్టాలి. కొద్దిగా భుజాలను దూరంగా తీసుకెళ్ళాలి. కాళ్ళని దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టండి. అలానే కళ్ళని, ఫేస్ని, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని, ఆలోచనల్ని కూడా మనము రిలాక్స్ చేయాలి. బ్రెత్పై అవేర్నెస్ పెట్టండి. లేదా కాళ్ళ నుంచి తల వరకు ఉన్న అన్ని అవయవాలని రిలాక్స్ చేసుకోవాలి. లేదా మనము ఇక్కడ శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఈ విధంగా మనము శవాసనం కొంత సమయం పాటు చేస్తూ ఉండాలి. ఒకవేళ చాలా ఆలోచనలు వచ్చి మనకు డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఈ మకారాన్ని జపించవచ్చు. ఇలా మకారాన్ని జపించి మన శరీరంలో ఎటువంటి కంపన అనేది ఈ వైబ్రేషన్స్ తీసుకొచ్చాయో దానిపై మన ఫోకస్ని పెట్టేయాలి. నెమ్మదిగా ఇక్కడ రిలాక్స్ అయిపోవాలి. చూసారు కదండి, ఇది శవాసనం. ఈ ఆసనాన్ని మనం చైర్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన బాడీకి, మైండ్కి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మన బాడీలో, మైండ్లో మనకు వచ్చే నెగటివ్ థాట్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి బాగా రిలాక్స్డ్గా, పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. దీని తర్వాత ఇలా మనము 5 నుంచి 15 నిమిషాల వరకు రిలాక్స్ అయిపోయి నెమ్మదిగా పాదాలని మ్యాట్పై పెట్టేసేయండి. కుడివైపు తిరగండి. నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోవాలి. కళ్ళని మూసివేసి చేతులను నమస్కారంలో జాయిన్ చేసి 3 సార్లు ఓంకారం జపించుతాము. ఓం 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 చేతులని రబ్ చేసి కళ్ళపై పెడదాము. ఇలా కొంత సమయం పాటు కళ్ళని బాగా రిలాక్స్ చేసి అప్పుడు కళ్ళని ఓపెన్ చేస్తూ నెమ్మదిగా అరచేతుల వైపు చూడండి. ఇలా కౌంటర్ చేయడం వలన బాడీ అంతా కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది.
మరి ఈ రోజు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. శవాసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరూ శవాసనం చేయవచ్చు, ఇలాంటి వాళ్ళు శవాసనం చేయకూడదు అని లేదు. అయితే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చైర్పై కాళ్ళని పెట్టి శవాసనం చేస్తే చాలా మంచిది. నడుములో వంపు ఉన్న వాళ్ళు కూడా ఇది చాలా మంచిది. కేవలం స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఈ విధంగా కాళ్ళని పైకి పెట్టరాదు. అలా పెట్టినట్టు అయితే వాళ్ళ రక్త ప్రసరణ వాళ్ళ శరీరంలోనే ఉంటుంది, అలా మంచిది కాదు. అయితే మీరు అలా చేయకుండా నార్మల్గా శవాసనం చేయాలి. శవాసనము చేసినప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టి ఆసనం చేయడము చాలా 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 అవసరం. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో శవాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ బాడీని అలాగే మైండ్ని పీస్ఫుల్గా తయారు చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.